అనే ఆయన నిన్న ట్వీట్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు, మంత్రివర్గంలో సభ్యులు మీరు, ఎందుకని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు? ఇది మరీ బాగుందామంటే నేను నిన్ను అడిగితే నువ్వే నన్ను సమాధానం చెప్పమంటావు. లోకేష్ గారు, మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఇలాగే ఉన్నారు. మీకు అప్పుడు ఎక్కడ వికసించిందని ఇప్పుడు వికసించడానికి లోపల ఏసీ సరిగా రావడం లేదు, పైన వర్షం పడతా ఉంది, అద్దాలన్నిటికీ మంచు పట్టింది, దోవ కనపడటం లేదు, కుయ్ కుయ్ అని వెళ్తా ఉంది, వెళ్లే పరిస్థితి లేదు. డేట్ చేయమంట చెప్పు, ఏసీ బాగు చేయించాలా లేకపోతే నీ ప్రాబ్లం ఏంటి నాకు ఇది అర్థం కావడం అంటే. ఇవాళ కోర్టులో ఏమన్నారు? మీ న్యాయవాదే, ప్రభుత్వం తరపున న్యాయవాదే, ఏమండి ఆ కారు బాగోలేదు మాట నిజమేను, స్పేర్ పార్ట్స్ కి ఆర్డర్ ఇచ్చాము, అది వచ్చేదాకా కొత్త కారు పంపిస్తాం అన్నారు. ఒకటి చెప్పనా, స్క్రీన్ ప్లే బాగుంది, మన వరమ గారికి చెప్పి మంచి సినిమా ఒకటి తీయండి. ఏంది నారా లోకేష్ గారు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ట్వీట్లు, ఏం మాట్లాడారు మీరు, ఏం అంటున్నారు మీరు? తమరి యాక్టింగే తప్ప సబ్జెక్ట్ నేనట్టుగా ఉంది. తమరు చెప్పింది ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట. ఎందుకంటే ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. అంటే అబద్ధాలు హక్కు తమ పార్టీ వాళ్ళే చెప్పాలంటావు, అది మీ హక్కు మాత్రమే, మరే పార్టీ వాళ్ళు చెప్పకూడదు. ఇదిగో అంటే అధికారంలో ఉన్న అందరు చెప్పేది అబద్ధాలని ప్రజలకు తెలుసును, ఇంకేదో ముక్క చెప్పులే. చూసారు కదేంటి మన ఆల్ రౌండ్ ఎంటర్టైన్మెంటర్ అంబటి రాంబాబు గారితో ప్రెస్ మీట్ పెట్టించాను. నాకైతే ముక్క అర్థం కాలేదు, తమరికి ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఉంటారు కదా, చూస్తూనే ఉండండి TPM ఛానల్.